హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రీసెంట్గా మనకి ఈపీఎఫ్ఓ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది కదండి. సో దానికి ఎగ్జామ్ డేట్స్ వచ్చి అక్టోబరు, నవంబర్ ఆ మధ్యలో ఉండొచ్చండి. సో దీనికోసమని మనం ఒక ఫ్రీ ప్రిపరేషన్ ప్లాన్ అనేది తీసుకొచ్చామండి. 90 డేస్ ప్లాన్ అండి. ఈ 90 డేస్లో మనం ఏమేమి సబ్జెక్ట్స్ కవర్ చేస్తామంటే అకౌంట్స్, ఆడిట్, ఇన్సూరెన్స్ అండ్ కంప్యూటర్ అవేర్నెస్, ఈ 4 సబ్జెక్ట్స్ మనం కవర్ చేస్తాం. తర్వాత ఇంకొంచెం టైం కనుక మనకు ఉంటే ఈపీఎఫ్ఓలో మెయిన్ సబ్జెక్ట్స్ అయిన ఇండస్ట్రియల్ రిలేషన్స్, లేబర్ లాస్, సోషల్ సెక్యూరిటీకి సంబంధించిన టాపిక్స్ని కూడా మనం కవర్ చేద్దాం. ప్రజెంట్ అయితే మనం ఈ కోర్సెస్ అనేది కవర్ చేస్తామండి. జనరల్గా ఏంటంటే మనకి బ్యాంకింగ్ అవేర్నెస్, బ్యాంకింగ్ సంబంధించి, ఎస్ఎస్సి సంబంధించి, ఆర్ఆర్బి సంబంధించి ఏ నోటిఫికేషన్ వచ్చినా సరే మనకి యూట్యూబ్లో ఫ్రీగానే క్లాసెస్ అనేది అవైలబుల్గా ఉంటాయి. సో మనకి యాక్సెసిబుల్గా ఉంటాయి. ఫ్రీక్వెంట్గా వచ్చే నోటిఫికేషన్ కాదు, కొంచెం 5 ఇయర్స్కి ఒకసారి, 7 ఇయర్స్కి ఒకసారి, డిపెండ్స్ అపాన్ రిక్వైర్మెంట్ రిలీజ్ చేసే నోటిఫికేషన్. లాస్ట్ టైం 23లో వచ్చింది. అంతకుముందు వచ్చేసి నీకు ఏపీఎఫ్సి 2015లోనో 17లోనో వచ్చింది. సో ఇలా రెగ్యులర్గా రాదండి. సో అందుకనేసి మనకి ఎక్కడే కానీ ఫ్రీ క్లాసెస్ అనేది పెద్దగా దొరకవు. ఎందుకంటే చూసే యూజర్ బేస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఆ ఉద్దేశంతో ఎవరు కూడా ఫ్రీ క్లాసెస్ అనేది పెట్టరు. మోస్ట్లీ మీరు ఎక్కడ చూసుకున్నా కానీ అన్ని పెయిడ్ క్లాసెసే ఉంటాయి. సో అదే ఉద్దేశంతో నేనేంటంటే ఈ 4 సబ్జెక్టులని మీకు ఫ్రీగా తీసుకొద్దాం మన ఛానల్లో అనేసి. సో లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చుతానండి, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ వీడియోకి వచ్చిన ఒక రెస్పాన్స్ని బట్టి నేను ఈ ఫ్రీ క్లాసెస్ అనేది కంటిన్యూ చేయాలా లేదా అనేది నేను డిసైడ్ చేసుకుంటాను. సో నేనంటే వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అంటే 10 to 6 వరకు నాకు ఆఫీస్ అనేది ఉంటుంది. సో నాకు మిగిలిన ఫ్రీ టైంలోనే నేను కష్టపడి మీకోసం ఈ ఫ్రీ క్లాసెస్ అనేది డిజైన్ చేయాలి అనుకుంటున్నాను. సో మీరు నుంచి మంచి రెస్పాన్స్ కనుక వచ్చినట్టయితే నేను ఈ వీడియోస్ అనేది కంటిన్యూ చేస్తాను. మీకు నచ్చితే ఈ వీడియోస్ కొంచెం కామెంట్స్లో తెలియచేయండి. సో దాన్ని బట్టి నేను కంటిన్యూ చేయాలా లేదా అనేసి. ఇదే కాదు, 1-2 క్లాసెస్ పెట్టాక కూడా నేను చెప్పే విధానము ఏదైనా సరే నచ్చలేదు అనుకుంటే మీరు కొంచెం కామెంట్లో చెప్పారనుకుంటే నేను వీడియోని మధ్యలో డ్రాప్ చేసేస్తాను. సో అది నాకు మీకు ఇద్దరికి యూస్ఫుల్గా ఉంటుంది, ఊరికే మీకు ఈ టైం వేస్ట్ అనేది లేకుండా. సో ఇంకో విషయం ఏంటంటే మనము 90 డేస్ ప్లాన్ అనేది 1 or 2 అవర్స్ డైలీ వీడియోస్ లేదా వీక్లీ 3 to 4 వీడియోస్లో కవర్ చేస్తాను. మిగిలిన టైం వచ్చేసి మిగిలిన సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు మిగిలిన ఛానల్స్ నుంచి నేర్చుకోండి. ఆలోపు మీ టైం వేస్ట్ కాకుండా. సో నాకు కనుక టైం ఉంటే బ్యాలెన్స్ సబ్జెక్టులు కవర్ చేయడానికి చూస్తాను. మీకు క్వాంటమ్ రీజనింగ్, ఇంగ్లీషు అన్ని చోట్ల దొరుకుతాయి కాబట్టి చూసుకోవచ్చు. సో యూట్యూబ్లో కంటిన్యూ చేసుకోవచ్చు. మిగిలిన టైంలో జస్ట్ 1 or 2 అవర్స్లో మాత్రం నా వీడియోస్ చూసుకుంటే మీకు సరిపోతుంది. రిమైనింగ్ టైం అంతా మీకు మిగిలిన సబ్జెక్ట్స్ మీద ఫోకస్ పెట్టుకోండి. సో ఇప్పుడు వచ్చేసి మన ఈపీఎఫ్ఓ గురించి తెలుసుకుందామండి. ఈపీఎఫ్ఓ మనం కోర్స్ అనేది ఎలా డిజైన్ చేసామంటే ఈ 4 సబ్జెక్ట్స్ మీద ఎక్కడా కానీ మన రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన పని లేదు. ఫ్రీగా మొత్తం మనకి దొరుకుతాయి. ఇవి ఎక్కడ దొరుకుతాయంటే మన యూట్యూబ్ ఛానల్లోనే దొరుకుతాయండి. ఈ యూట్యూబ్ ఛానల్లో మనం కవర్ చేసే కోర్సెస్ ఏంటి అంటే అకౌంట్స్, ఆడిట్, ఇన్సూరెన్స్, కంప్యూటర్ అవేర్నెస్, వీటి యొక్క కంప్లీట్ సిలబస్ని అంటే ఈపీఎఫ్ఓకి ఎలా అయితే యూజ్ అవుతాయో ఆ సిలబస్ మాత్రం ఇంక్లూడ్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. ప్రతిదీ ఎలా అంటే టాపిక్ ఉంటుంది, తర్వాత ఎంసీక్యూస్ ఉంటాయి. ప్రీవియస్ ఇయర్ ఎంసీక్యూస్ అయితే ఇప్పుడు ఇవ్వట్లేదు, నేను లాస్ట్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. లేదంటే ఇదే ఎంసీక్యూస్లో యాడ్ చేయడానికి ట్రై చేస్తానండి. సరే, ఈ సబ్జెక్టుని మనం ఎలా క్రాక్ చేయాలనే స్ట్రాటజీస్ కూడా నేను ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే బ్యాంకింగ్, రైల్వేస్ అంటే మనకి ఫ్రీక్వెంట్గా రాస్తూ ఉంటాం, నోటిఫికేషన్లు వస్తూ ఉంటాయి కాబట్టి ఏ క్వశ్చన్స్ ఎన్ని అడుగుతారు, ఏ సబ్జెక్ట్ నుంచి అనేది మనకి క్లియర్గా వెయిటేజ్ అనేది మనకు తెలుస్తుంది. కానీ ఇవంటే ఇర్రెగ్యులర్ నోటిఫికేషన్స్ ఇవి. సో వీటిలో నుంచి మనకి ఏ క్వశ్చన్, ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి ఏంటనేది మనకు క్లారిటీగా తెలియదు. సో అందుకనేసి నేను ఈ వీడియో మీకు తీసుకురావడం జరుగుతుంది. సో చాలామంది ఏంటంటే ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేస్తారు. బట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ సబ్జెక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, ఏ సబ్జెక్ట్స్ మీద తక్కువ ఫోకస్ పెట్టాలి, ఇలాంటి క్లియర్ కట్ ఐడియా అనేది ఉండదు. సో అందుకనే మనం ఈ 90 డేస్ రోడ్ మ్యాప్ అనేది తీసుకురావడం జరుగుతుంది. ఈ 90 డేస్ రోడ్ మ్యాప్లో ఏంటంటే స్టెప్ బై స్టెప్ మనము ఈ సిలబస్ కవర్ చేస్తున్నాము, ఎలా కవర్ చేస్తున్నాము, ఎన్ని రోజులు ఉంటుంది అనేది మనకి క్లియర్గా పీడిఎఫ్ రూపంలో అనేది డిజైన్ చేశానండి. అది మన ఛానల్ యొక్క డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో మీరు ఎక్కడ డౌన్లోడ్ చేసుకొని డే వైజ్ టైం టేబుల్ని చూసుకోవచ్చు. సో మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క ట్రెండ్ చూసుకున్నట్టయితే మనకి ఎక్కువగా అకౌంట్స్, ఆడిట్ రెండు వచ్చేసి యాక్చువల్గా ఏంటంటే కలిపి ఉంటాయండి మనకి. బట్ మనకి కొంచెం క్లారిటీ ఉంటుంది, ఏ సబ్జెక్టులు ఎన్ని అడుగుతున్నారనే మనకి తెలుస్తుంది, క్లియర్గా ఐడియా అనే దానికోసం నేను ఇక్కడ ఏం చేశానంటే స్ప్లిట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఓన్లీ అకౌంట్స్ అంటే కాదండి, ఇందులో ఈఓలు అడిగినట్టు ఏంటి, ఏఓలు అడిగినట్టు అన్ని యావరేజ్గా అప్రాక్సిమేట్లీ 14 క్వశ్చన్స్
ఆడిట్లో ఒక 12 క్వశ్చన్స్, ఇన్సూరెన్స్లో ఒక 10 క్వశ్చన్స్, కంప్యూటర్ అవేర్నెస్లో ఒక 8 క్వశ్చన్స్, ఇలా 2023 నోటిఫికేషన్లో అడగడం జరిగిందంటే ఈ ఇయర్స్ ఏదైతే ఉన్నాయో 2015, 2012, 2009, 2004 ఇవన్నీ వచ్చేసి ఏపీఎఫ్సి ఏఓ కాదు, ఏపీఎఫ్సి వచ్చిన నోటిఫికేషన్ ఇయర్స్ అండి. సో ఇక్కడ వచ్చిన వెయిటేజ్ వచ్చేసి ఓన్లీ ఏపీఎఫ్సీనే కాదు, ఏఓకి ఈఓకి మొత్తం అడిగి అప్రాక్సిమేట్గా ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి ఎన్నెన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారా అనేసి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎందుకు ఇచ్చాను అంటే జనరల్గా మనం ఈపీఎఫ్ఓ అంటే మెయిన్ ఫోకస్ ఏంటంటే లేబర్ లాస్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ అంటే ఐఆర్, ఇండస్ట్రియల్ రిలేషన్స్, లేబర్ లాస్, సెక్యూరిటీస్, సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్, వీటి గురించి ఎక్కువ ఫోకస్ ఉంటుంది కాబట్టి సో ఎక్కువ క్వశ్చన్స్ అందులో నుంచే వస్తాయి అనే ఒక పర్సెప్షన్ ఉంటుంది చాలామందికి. బట్ ఏంటంటే ఆ సబ్జెక్ట్సే కాదు, వీటికి కూడా చాలా ప్రయారిటీ ఉంటుంది ఈ ఏపీఎఫ్సి ఎగ్జామ్కి అనే ఉద్దేశంతో మీకు తెలియాలి అనే ఇక్కడ నేను ఓన్లీ ఈ సబ్జెక్ట్స్ మాత్రమే నేను క్వశ్చన్ ట్రెండ్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం 90 days ప్లాన్ ఏంటి అంటే మళ్ళీ ఓవర్ వ్యూ ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి ఏంటి అనేది ఇక్కడ మనం ఈ వీడియోలో చెప్తానండి. డైలీ టైం టేబుల్ కోసం వచ్చేసి మనకి డిస్క్రిప్షన్లో నేను పీడిఎఫ్ లింక్ ఇస్తాను, సో దాన్ని చూసుకోండి. నెక్స్ట్ ఏంటంటే మన 90 daysలో ఏమేమి సబ్జెక్ట్స్ కవర్ చేస్తాము అనేది నెక్స్ట్ స్లైడ్స్లో నేను చెప్తాను. మన పీడిఎఫ్ ఏంటి అంటే సబ్జెక్ట్ వైజ్ ఉంటుంది, డే వైజ్ ఉంటుంది, ఏ రోజు ఎంసీక్యూస్ చెప్తున్నాం, ఏ రోజు టాపిక్ చెప్తున్నాం అనేది క్లియర్గా నేను పీడిఎఫ్లో ఇచ్చానండి. దానికోసం మళ్ళీ సబ్జెక్ట్ వైజ్ కూడా మనం కలర్ అనేది వేసాను మనం ఐడెంటిఫై చేయడం కోసము. ఇప్పుడు అకౌంటింగ్ విషయానికి వచ్చినట్టయితే అకౌంటింగ్ మనం ఎలా కవర్ చేసామంటే బేసిక్స్ నుంచి ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్, అంటే మనం ఒక ట్రాన్సాక్షన్ ని ఐడెంటిఫై చేసి దాన్ని మనం బుక్స్లో రికార్డ్ చేసి ఆ ట్రాన్సాక్షన్ ఉపయోగించి మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లైక్ ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, అంటే బ్యాలెన్స్ షీట్ అనేది మనం కంపెనీకి ప్రిపేర్ చేయడానికి బేసిక్స్ అనేది హెల్ప్ అవుతాయి. అంటే జర్నల్ ఎంట్రీస్ అనేది హెల్ప్ అవుతాయి. ఒక జర్నల్ ఎంట్రీస్ నుంచి ప్రిపరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ వరకు ప్రతిదీ మనకి యూస్ఫుల్. ఈ ఎంటైర్ లెక్చర్స్ని మనం ఈ వీడియో కవరేజ్లో అనేది కవర్ చేయడం జరుగుతుంది. సో వాటిలో ఏమేమి ఉన్నాయంటే మనకి జర్నల్ కవర్ చేసాము, లెడ్జర్ కవర్ చేసాము, ట్రయల్ బ్యాలెన్స్, డిప్రిసియేషన్, ప్రొవిజన్స్ గురించి, రిజర్వ్స్ గురించి, ఇన్వెంటరీ వాల్యుయేషన్స్ గురించి, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, ఇలా ప్రతి టాపిక్ మనం వీడియో వైజ్, టాపిక్ వైజ్ ప్లస్ ఎంసీక్యూ వైజ్ అనేది నేను కవర్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఇన్వెంటరీ వాల్యుయేషన్, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనేది చాలా హెవీ టాపిక్, కాకపోతే అడిగేది 1 or 2 క్వశ్చన్స్ అడుగుతారు. సో వీటిని కావాలంటే మనం స్కిప్ చేసుకోవచ్చు, లేదు టైం ఉంది అనుకుంటే వీటిని కూడా మనం కవర్ చేసుకుందాము. సో ఊరికే టాపిక్ చెప్పేసి వదిలేయడం కాదండి, మనం ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో సైడ్ బై సైడ్ నేను ఏం చేసేదానంటే మీకు వీడియోని తయారు చేశాను, 1 day వీడియోకి పెడితే నెక్స్ట్ డే వచ్చేసి ఎంసీక్యూ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో సైడ్ బై సైడ్ మీరు అడిషనల్గా ఇంకెక్కడా కానీ ప్రిపేర్ అవ్వాల్సిన పని లేకుండా మన టాపిక్ చూస్తే నెక్స్ట్ ఆ ఎంసీక్యూస్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఆ సబ్జెక్ట్ మీద కవర్ అయ్యే విధంగా నేను కోర్స్ అనేది అకౌంట్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఈ అకౌంట్స్ వచ్చేసి టోటల్ మనము 18 మాడ్యూల్స్ అనేది డిజైన్ చేశానండి. ఈచ్ మాడ్యూల్ 1 dayలో కవర్ చేస్తాను, బట్ ప్రతి మాడ్యూల్కి ఎంసీక్యూస్ ఉంటాయి కాబట్టి టోటల్ 36 daysలో కవర్ అవుతుంది. ప్లస్ ఇంకా నెక్స్ట్ 2 days ఏంటి అంటే 1 day మనం రివిజన్ చేయడం కోసం ఏమేమి కవర్ చేసాం అనేది, నెక్స్ట్ డే వచ్చేసి మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏమైతే అడిగారో వాటిని మనం కవర్ చేయడం కోసం అని ఇలా 2 days ఎక్స్ట్రా ఇచ్చానండి. టోటల్ 38 daysలో మనకు కవర్ అవుతుంది. 38 days అంటే మళ్ళీ మిగిలిన సబ్జెక్టులు ఏంటి అని మీకు ఎలా కవర్ చేయాలని మీకు ఆలోచన రావచ్చు. సో అందుకనే నేను స్టార్టింగ్లోనే చెప్పానండి, రోజుకి 1 or 2 hours నా క్లాస్ ఉంటుంది, మిగిలిన టైంలో ఏమి ఉండదు నా క్లాసెస్. సో మిగిలిన టైం అంతా మీరు వేరే సబ్జెక్ట్స్ నేర్చుకోవడం మీద ఫోకస్ పెట్టుకోండి. డేస్ కనుక చూస్తున్నట్టయితే చాలా టైం వేస్ట్ అవుతుంది అని ఫీలింగ్ ఉంటుంది. మీరు డేస్ కాదు, ఒక రోజులో ఈ డేస్కి ఎంత టైం అనేది స్పెండ్ చేస్తున్నామో చూసుకుంటే చాలా హార్డ్లీ 1 or 2 hours మనం స్పెండ్ చేస్తాం వీటిపైన. నెక్స్ట్ ఆడిట్ కవరేజ్. ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఆడిట్ అనేది చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్ అండి. మనకి ఈపీఎఫ్ఓ పాయింట్ ఆఫ్ లో చూసుకున్నట్టయితే మనకేమంత వ్యాస్ట్గా నేర్చుకోవాల్సిన పని లేదు. అకౌంటింగ్కి ఎలా అయితే అకౌంటింగ్ స్టాండర్డ్స్ అనేది ఉంటాయి, ఆడిటింగ్ కూడా కొన్ని ఆడిటింగ్ స్టాండర్డ్స్ ఉంటాయి. సో ఇవన్నీ మనము సిఏ లెవెల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కావాలి, మనకేం అవసరం లేదు. ఈపీఎఫ్ఓలో ఏంటంటే ఓన్లీ బేసిక్స్ అడుగుతారు ఆడిట్లో. సో ఆ బేసిక్స్ లేదు, కొంచెం డెప్త్గా అడిగితే 1 or 2 క్వశ్చన్స్ అడుగుతారు. దానికోసం మనం అంత టాపిక్ అనేది కవర్ చేయాల్సిన పని ఏం లేదు. సో మనకి ఒక 8 క్వశ్చన్లు అడిగినారు అంటే 3 డిఫికల్ట్ అంటే 3 పక్కన పెట్టినా మిగిలిన 5 కవర్ అయ్యేలాగా నేను ఈ సబ్జెక్ట్ అనేది డిజైన్ చేస్తాను. సో ఇక్కడ ఏం కవర్ అవుతాయంటే మన కాన్సెప్ట్స్, అంటే ఆడిట్ అంటే ఏంది, ఆడిట్లో ఉన్న ప్రిన్సిపల్స్ ఏంది, ఆడిట్లో రకాలు ఏంటి, ఆడిట్ ఎలా చేయాలి అంటే ఓచింగ్ ఎలా చేయాలి, వెరిఫికేషన్ అనేది ఎలా చేయాలి, ఆడిట్లో ఎన్ని రకాలు ఉంటాయి, ఇంటర్నల్ ఆడిట్, ఎక్స్టర్నల్ ఆడిట్, ఎక్స్టర్నల్ ఆడిట్లో టైపు,
మళ్ళీ కంపెనీ ఆడిట్, గవర్నమెంట్ ఆడిట్, ఇలా వీటి ఏవైతే మనకు బేసిక్ నాలెడ్జ్ అయితే ఆడిట్లో కావాలో అవన్నీ నేను ఈ సబ్జెక్ట్ ద్వారా కవర్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇన్సూరెన్స్ కవరేజ్. జనరల్గా ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది మనకి ఈపీఎఫ్ఓకి పెద్ద రిలేటబుల్ కాదు అండి. ఇన్సూరెన్స్ అనేది సంథింగ్ డిఫరెంట్ పర్స్పెక్టివ్. మనకి ఎల్ఐసి డబల్ఏఓ, ఎన్ఐసిఎల్ ఏవో వీటిల్లో అడుగుతారు చూడు, అంత ఇన్డెప్త్ ఇన్సూరెన్స్ అనేది ఇక్కడ ఉండదు. ఎందుకంటే నీకు ఎల్ఐసి డబల్ఏఓ అవి అనేది ప్యూర్లీ ఇన్సూరెన్స్ రిలేటెడ్ వర్క్ చేసే ఆర్గనైజేషన్స్. కానీ ఇక్కడ ఈపీఎఫ్ఓ అనేది ప్యూర్లీ ఇన్సూరెన్స్ కాదండి. అక్కడ ఈపీఎఫ్ఓ అనేది మన లేబర్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఏర్పాటు చేసిన సంస్థ కాబట్టి, సో లేబర్కి వచ్చే బెనిఫిట్స్ ఏముంటాయి, వాళ్ళకి మెడికల్ ఇన్సూరెన్స్ ఏముంటుంది, లైఫ్ ఇన్సూరెన్స్ ఏంటి, డెత్ జరిగినప్పుడు వాళ్ళకి ఏంది, యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎలాంటి ఇన్సూరెన్స్ కవరేజ్ అవుతాయి, ఇలా బేసిక్ నాలెడ్జ్ అనేది వాళ్ళకి కావాలి ఈ ఫీల్డ్లో వర్క్ చేసే వాళ్ళకి అనే ఉద్దేశంతో ఈ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది మనకి సబ్జెక్ట్గా ఇందులో యాడ్ చేయడం జరుగుతుంది ఎగ్జామ్లో. ఈపీఎఫ్ఓకి ఏది అప్లికబుల్లో తెలియాలి అంటే మనకు ఫస్ట్ ఇన్సూరెన్స్ గురించి తెలియాలి కాబట్టి, సో ఆ ఇన్సూరెన్స్ అనేది ఏంటి, దాని యొక్క ప్రిన్సిపల్స్ ఏంది, టైప్స్ ఏంది, లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఏది, జనరల్ ఇన్సూరెన్స్ అంటే ఏంది, ఈ ఐఆర్డిఏ యొక్క రోల్ ఏంటి, ఈ క్లెయిమ్ యొక్క ప్రొసీజర్ ఏంటి, ఇవన్నీ కూడా మనం యాడ్ చేయడం జరుగుతుంది. ఓన్లీ ఈపీఎఫ్ఓ రిలేటెడే కాదు, ఇన్సూరెన్స్ గురించి మనం ఫస్ట్ ఏమీ తెలుసుకోకుండా డైరెక్ట్గా ఆ ఇన్సూరెన్స్ ఈపీఎఫ్ఓలో ఎలా ఉపయోగపడుతుంది అనేది మనం చెప్పలేం కదా. సో ఈ టాపిక్స్ నేర్చుకొని తర్వాత మనం ఈపీఎఫ్ఓ రిలేటెడ్ ఇన్సూరెన్స్ టాపిక్స్ని కూడా మనం కవర్ చేసుకుందామండి. లేబర్లకు మనకి ఎలాంటి ఇన్సూరెన్స్ స్కీమ్స్ అనేది గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది, అవన్నీ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో వాటిని కవర్ చేయాలంటే ముందు ఫస్ట్ ఇన్సూరెన్స్ మీద అవగాహన రావాలని ఈ టాపిక్స్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కంప్యూటర్ అవేర్నెస్. కంప్యూటర్ అవేర్నెస్ ఏంటంటే తక్కువ టైంలో కవర్ చేయగలిగే ఈజీ సబ్జెక్ట్ అండి. ఇది సిలబస్ చూడడానికి చాలా ఎక్కువగానే అనిపిస్తుంది, కానీ మనం మిగిలిన సబ్జెక్ట్స్ బాగా గుర్తుపెట్టుకోవడం కోసం కష్టపడినంతగా మన కంప్యూటర్ అవేర్నెస్ని గుర్తుపెట్టుకోవడానికి పెద్ద కష్టపడాల్సిన పని లేదు. సో ఇది తక్కువ క్వశ్చన్స్ వస్తాయి కదా అని దీన్ని అసలు నెగ్లెక్ట్ చేయకండి అండి. ఈజీగా సంపాదించే మార్క్స్ ఇవన్నీ. కంప్యూటర్ యొక్క బేసిక్ నాలెడ్జ్ లైక్ ఫండమెంటల్స్, ఆపరేటింగ్ సిస్టమ్, హార్డ్వేర్ అంటే ఏంది, సాఫ్ట్వేర్ అంటే ఏంది, అసలు ఎంఎస్ ఆఫీస్ అంటే ఏంది, ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి, సో ఇలా వీటి గురించి మనం తెలుసుకుందాం. అదే కాక ఎమర్జింగ్ టెక్నాలజీస్, ఇప్పుడు ఫ్యూచర్ అంతా ఏంది, మనకి సైబర్ సెక్యూరిటీ వైపు, ఏఐ వైపు పరుగులు పెడుతుంది కదా. సో వీటి గురించి కూడా మనం కొంచెం దీనిలో తెలుసుకుందామండి. ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి ఈపీఎఫ్ఓ వాళ్ళు కూడా ఈ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడానికి చూసుకుంటారు కాబట్టి, సో ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్కి ఈ కంప్యూటర్ సబ్జెక్ట్లో ఎంత నాలెడ్జ్ ఉందనేది వాళ్ళకి ఇంపార్టెంట్ కాబట్టి, సో ఈ కంప్యూటర్ అవేర్నెస్ సబ్జెక్ట్ని కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మన యూనిక్ ఫీచర్స్ ఏంటి అంటే, జనరల్గా మన కోర్స్కి మిగిలిన కోర్సులకి డిఫరెన్స్, ఇప్పుడు బ్యాంకింగ్ అవేర్నెస్, రైల్వేస్, ఎస్ఎస్సీలు ఇవన్నీ ఎవరైనా వీడియోలు చెప్తారండి. సో దీనికి యూజర్ బేస్ ఎక్కువ, సో చూసే వాళ్ళందరూ చాలా ఎక్కువగా ఉంటారు కాబట్టి, సో మనం కోర్సులు డిజైన్ చేసి అమ్మకపోయినా యూట్యూబ్లో ఇచ్చినా చూసే వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి యూట్యూబ్ నుంచి ఎంతో కొంత రెవెన్యూ వస్తుంది కాబట్టి, సో అందరూ ఆ కోర్సెస్ని డిజైన్ చేయడానికి ఇష్టపడతారు. కానీ ఈపీఎఫ్ఓ ఎగ్జామ్స్ అనేది చాలా అరుదుగా జరుగుతాయి, 5 ఇయర్స్కి ఒకసారో 3 ఇయర్స్కి ఒకసారో జరుగుతాయి. సో ఇలాంటి వాటి కోసము వాళ్ళ టైం అంతా డెడికేట్ చేసి అదే పనిగా యూట్యూబ్లో వీడియోలు చేయరు చాలామంది. సో అందుకనేసి ఏం చేస్తారంటే ఎక్కువ మంది పెయిడ్ కోర్సెస్ అనేది డిజైన్ చేస్తారండి. సో ఈ నోటిఫికేషన్స్ అనేది ఇర్రెగ్యులర్ కాబట్టి వీటిని రెండింటి పెయిడ్ కింద కన్వర్ట్ చేసేసి అమ్మేస్తారు. సో మనం ఏంటంటే కంప్లీట్గా ఫ్రీ అండి ఈ 4 సబ్జెక్టులు. ఇవి కాక టైం ఉంటే మిగిలిన సబ్జెక్ట్స్ కూడా నేను యాడ్ చేయడానికి చేస్తాను. సో ఈ 4 సబ్జెక్టులు అయితే మనం కంప్లీట్గా ఫ్రీ. సో కంప్లీట్గా టాపిక్ బై టాపిక్ ప్రతి వీడియోను నేను ప్రతి సబ్జెక్ట్ని కవర్ చేశాను. అంతేకాకుండా ఆ టాపిక్ని అలా చెప్పి వదిలేయకుండా మనకి గుర్తుండాలి అనే ఉద్దేశంతో మన ఎంసీక్యూ సెషన్ని అనేది వెంటనే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత టైంని బట్టే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ యాక్చువల్గా లాస్ట్ క్లాస్లో యాడ్ చేశాను. ఒకవేళ వీలైతే ఇదే ఎంసీక్యూ క్వశ్చన్స్లో నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తాను. పీడిఎఫ్ అయినాక మీరు క్లాస్ని రివైజ్ చేయాలనుకుంటే నేను చెప్పిన నోట్స్ ఏదైతే ఉందో దాన్ని పీడిఎఫ్ రూపంలో కన్వర్ట్ చేసి either నా వెబ్సైట్లో కానీ కింద డిస్క్రిప్షన్లో కానీ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఫ్లెక్సిబుల్ ప్లాన్ ఫర్ వర్కింగ్ ఆస్పిరెంట్స్. ఇప్పుడు వర్కింగ్ ఆస్పిరెంట్స్కి ఏంటి అంటే రోజంతా క్లాసులు చెప్తే వాళ్ళకి ఏంటంటే కుదరదు. చాలామంది పెయిడ్ కోర్సెస్ అనేది డిజైన్ చేస్తారు. వాళ్ళకు కూడా ఏంటంటే రోజంతా క్లాసెస్ చెప్తారు. ఈ రోజంతా క్లాసెస్ చెప్తే వర్కింగ్ ఆస్పిరెంట్స్కి ఏంటి అంటే టైం దొరికేది ఆఫ్టర్ 6 బిఫోర్ మార్నింగ్
8 అలా ఉంటుంది, కొంచెం తక్కువ టైం ఉంటుంది. సో వాళ్ళకు కూడా మనం నేర్చుకోవాలంటే కొంచెం కష్టం. సో ఆ ఉద్దేశంతో నేనేంటంటే ఈ 90 డేస్ ప్లాన్ని డిజైన్ చేశాను. ఎలా అంటే మనం 1 or 2 అవర్సే కవర్ చేస్తాం కాబట్టి, సో వర్కింగ్ హస్బెండ్స్ ఆఫ్టర్ వాళ్ళ వర్క్ అవ్వగానే 1 or 2 అవర్స్ వెచ్చిస్తే చాలు మనం ఈ సబ్జెక్ట్ కవర్ అయ్యేలా మనం డిజైన్ చేస్తాం A to Z సబ్జెక్ట్స్ లో. సో వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. సరే, ఇప్పుడు మీరు సీరియస్ గా ఈపీఎఫ్ఓ కనుక ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మనం చేసిన వీడియో వచ్చేసి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. లేదంటే మీకు ఇన్ఫర్మేషన్ తెలియదు. నేను ఎందుకంటే రెగ్యులర్గా చెయ్యను వీడియోస్, వీక్లీ 3 to 4 days చేస్తాను కాబట్టి రెగ్యులర్గా చేస్తుంటే మీరు డైలీ ఓపెన్ చేసి చూసుకుంటారు. సో రెగ్యులర్గా చేయండి, వీక్లీ 3 to 4 days. ఒకవేళ నా టైం ఉంటే వీక్ అంతగా డైలీ కూడా ఒక వీడియో పెట్టడానికి కూడా నేను ట్రై చేస్తాను. సో అందుకని మీరు బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేసుకున్నట్టయితే మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో త్వరలో మనం అనేది Day 1 మన ఇంట్రడక్షన్ టు అకౌంటింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ టు సక్సెస్. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఈ సెషన్ ఇక్కడ ఇంతటితో అయిపోయింది. వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే కొంచెం లైక్ షేర్ చేసి కామెంట్ చేయండి. సో ఇలా కామెంట్ చేస్తే మీ ఛానల్ అనేది చాలామందికి రీచ్ అవుతుంది. దీనివల్ల సో ఇంతమంది ఇంట్రెస్ట్గా ఉన్నారు అనే ఫీలింగ్ నాకు వస్తుంది. సో దాన్ని బట్టి నేను ఈ కోర్స్ అనేది కంటిన్యూ చేయాలా లేదా అనేది నేను డిసైడ్ చేసుకుంటాను. సో ఖచ్చితంగా మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ కామెంట్ ఖచ్చితంగా చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ దిస్ సెషన్.